హలో అండి. నవరాత్రుల్లో 7వ రోజు పూజ అండి. 9 రోజులు చేసుకునే వాళ్ళకి 7వ రోజు పూజ, 5 రోజులు చేసుకునే వాళ్ళకి రెండో రోజు పూజ అనమాట. మేమైతే 5 రోజుల వాళ్ళం కాబట్టి యథావిధిగా ఈరోజు రెండో రోజు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. 7వ రోజు అమ్మవారి అలంకరణ మహాచండీదేవి అవతారం అండి. ఇదిగోండి మా ఇంట్లో అయితే ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పచ్చని మంటపంలో శివయ్య అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోతలేవండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా అయితే మా దగ్గర ఘటం అనేది వేసుకున్నమాట. మా సైడ్ అయితే ఘటం అని అంటారు, అమ్మవారి ఘటం అని అంటామన్నమాట. ఇదిగోండి అఖండ దీపం. ఇలా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని చూశారా? అమ్మవారిని ఈ రూపం వచ్చేసి తుల్జాపూర్ తుల్జా భవాని అమ్మవారి రూపం అనమాట. మహారాష్ట్ర మహారాణి అమ్మవారు అక్కడ. చాలా అద్భుతమైన అమ్మవారు తెలుసా. ఈ 9 డేస్ అమ్మవారు మొత్తం దేశం మొత్తం తిరిగి వస్తుందండి. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మా సైడ్ అయితే అంటారనమాట, 9 డేస్ మొత్తం అమ్మవారు దేశం మొత్తం తిరిగి వస్తుంది. ఎవరెవరేం పూజ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారని అన్నీ చూస్తుందంట అమ్మవారు వచ్చి. ఆ విధంగా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మేమైతే అమ్మవారిని పూజ మందిరంలో పెట్టి డైలీ చేసే విగ్రహాలను అయితే కింద పెట్టి పూజ చేస్తామన్నమాట. చిన్న పీట వేసి ఇక మొత్తం పూజ రూమ్ మొత్తం అమ్మవారికి వచ్చేస్తాం. 5 డేస్ మొత్తం విగ్రహాలన్నీ కింద పెట్టి పూజ చేస్తామన్నమాట. ఈ 5 డేస్ ఈ విధంగా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి అయితే పూజ చేశాను. నాకు కొంచెం ఫుల్ ఫీవర్ కోల్డ్ అయితే వచ్చింది. వాయిస్ కొంచెం తేడాగా ఉంది, ఏమనుకోద్దు. అమ్మవారికి ధూపం అయితే వేసేసాను అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే మా పద్ధతి లేదో మేమేమేమి నైవేద్యం సమర్పిస్తాము అమ్మవారికి అనేది అతి తొందరలో ఫుల్ వీడియో అయితే పెడతానమాట. కంపల్సరీగా అయితే వీడియో చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారిని చూశారా? జగజ్జనని సర్వంతర్యామి అంబా భవాని, ఉదే ఉదే అంబా భవాని. బాయ్.